ఇవి మీ రిపోర్ట్స్. మీకు హార్ట్ అటాక్ ఉందయ్యా. అయ్యా నాకు కొడుకున్నాడు అయ్యా, వాడికి అమ్మలేదు, నేను ఒక్కడినయ్యా, వాడిని ఎలా చూసుకోవాలి? ఇది ఫస్ట్ టైం వచ్చిందయ్యా, ఇంకా 2 times ఉంటాయి అయ్యా. ఇంకా 3rd time వస్తే ఇంకా మనం చేయలేమయ్యా. ఇది మొత్తం దేవుడు దయ్యా. ఇది మళ్ళీ ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్? అయ్యా అది ఇది 2nd time అయ్యా. 3rd time వస్తే మనం చేయలేమయ్యా. కొంచెం జాగ్రత్తగా ఉండే, ఇంకా దేవుడు దయ్యా. సరేనే. ఇంకో టాబ్లెట్ ఉన్నప్పుడు ఒకటి వేసుకుంటాం. సరేనే. నానా ఏం కొండుతున్నా? క్యారెట్ అబ్బాయి. ఎవరు తింటారా ఇది? బాగా నీ బయట తింటా. ఎందుకు వీడు అలా అవుతున్నాడు? నేను ఎప్పుడు చనిపోతానో నాకే తెలియదు. నేను చనిపోయేలోపు వీడిని ఒక మంచి స్థాయిలో ఉంచాలి. రే వాడు మన గోపి లాగున్నారా? రే మా గోపి, రే రే మా గోపి, మా అమ్మాయి భలే ఉంది కదరా, ఎట్ట నేను చేసుకుంటారా? వాడున్నాడు, వాడికి ఎత్తబడింది రా అమ్మాయి. అసలు నేను విన్నాను రా గోపి. ఏమో ఎవర్రా ఈ అమ్మాయి? నాకు గర్ల్ ఫ్రెండ్ రా. బయటకి వెళ్తున్నా, వెళ్ళి వస్తున్నారా? అరే మా అసలు వాడికి ఎత్తబడింది రా అమ్మాయి. ఎట్టైనా వాడు అమ్మడి తిరిగైనా నేను చెక్ చేసుకుంటా, చూడరా మామ. హలో మా గోపి, కాట్రా మా స్పాట్కి వచ్చి మాట్లాడుకున్నాం. పని ఒకటి ఉంది, గబాల్ రావా? ఏంట్రా ఫోన్ చేసావు? చంద్రా నీకు ఎవరు ఉన్నానని నాకు చెప్పలేదు. ఏదో నా సెట్ అవ్వాలనుకున్నాను, అలా అలా సెట్ అయిపోయిందిరా. సర్లే జాగ్రత్త. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఏం లేదురా, ఖాళీగా ఉన్నా, జాబ్ కోసం ట్రై చేస్తున్నా. అరే మా నాకు తెలిసిన జాబ్ ఒకటి ఉంది, చేస్తావా? ఏంట్రా అది? డెలివరీ జాబ్ రా. డెలివరీ జాబా? సరేరా, నేను చెప్తా ఏ చేసాను నీకు. సరే ఉంటా. రా. నానా 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 నీకు విషయం చెప్పాలి నానా. ఏమైంది అబ్బాయి? నానా నేను ఒక అమ్మాయి ఇష్టపడుతున్నాను నానా. వాడి సావాసం పట్టదంటే పడతావురా. నానా వాడంటే నాకు ప్రాణం, వాడే అనమాగా. మోసం చేసే వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు నాన్న. శత్రువులు ఎప్పుడు మన పక్కనే ఉంటారు నాన్న, ఎప్పుడూ నమ్మద్దు. నేను మళ్ళీ వస్తాను నాన్న. ఒకటే ఉంది, వీడిని చూస్తే నువ్వు ఎలా అయిపోతున్నాడు. అరే నేను ఫోన్ కొందాం అనుకుంటున్నారా? రాత్రి ఫోన్ పగలనిచ్చాను. ఏ ఫోన్ బాగుంటుంది అంటావు? అయిపోయి తీసుకోరా, బాగుంటుంది. 14 కొనుక్కునే పని ఉండదు. కట్టగాలేరా, నేను ఐటీ తీసుకుందాం అనుకుంటున్నాను. సరే తీసుకో, డబ్బులు కొంచెం ఎదురు కూడా. మీ నాన్న ఎట్టున్నారు ఇప్పుడు? ఏదోలేరా పర్లా. సరేరా, నాకు చిన్న పని ఒకటి ఉంది, ఇంటికి వెళ్ళిన జాగ్రత్తగా. సరేరా. సరేరా. వాడు ఫోన్ కొంటున్నాడు, దీన్ని ఎలాగైనా ఫోన్ కొనాలా. ఇప్పుడే మా నాన్న అడిగితే మా ఫ్రెండ్ వాళ్ళకి అర్థమైపోద్ది, రేపు అడుగుదాం. నానా డబ్బులు ఉన్నాయి? దేనికయ్యా? నాకు ఫోన్ కొనుక్కున్నా, నాకు ఫోన్ లేదు. అక్కడ ఉంటే చూడు, తీసుకోయ్యా. మందులేమో అయిపోయినాయి, డబ్బులు లేవు. సరేలే, వాడు హ్యాపీగా ఉంటే మనకు అదే చాలు. ఇక ఫోన్ కొన్నా. నన్ను ఒక ఫోటో తీరా. ఆ ఫోన్ అండి ఫోటో అయింది, చీపో. మనోడు నా కోసం జాబ్ చేస్తున్నాడు. ఏం జాబ్? డెలివరీ బాయ్. హో డెలివరీ బాయా? వద్దులే. ఇంట్లో పరిస్థితి ఏం బాగలేదుగా, ఏం కాదు. సరేలే. మనోడు ఫోన్ చేస్తా. యార్రా రారా?
సరే వస్తున్నా ఆగురా అది. అదే మనం చెప్పావు కదా డెలివరీ జాబ్లో జాయిన్ అవుతారా? కూర్చోరా, ఫోన్ వస్తుంది. హలో, అండి మీ పేరు ఏంటి? మౌనిక. మరి మీ పేరు? సంతోష్. తనేంటి డెలివరీ బాయ్ జాబ్ అంటున్నాడు? అదేమంత మంచి జాబ్ ఏం కాదు కదా. అవును, వాడంతే, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తాడు. నీకు ఇంకా తెలియదా వాడి గురించి? సరేలే, చూద్దాం. ఇవ్వండి మా వెస్టింగ్ కార్డ్, మీకు ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. ఓకే సరే. ఉంటా. సరే సరే ఉంటాలే. సరే మామ, నేను మాట్లాడాను, రేపు వచ్చి జాయిన్ అయ్యి. సరేరా. సరేరా. ఏంది ఫోన్ ఎత్తట్లా? సరిగ్గా నేను జాబ్లో జాయిన్ కానండి. నాకు ఇంకా బోర్ అయిపోయింది నాకు. ఏమైనా తిన్నావా? ఆగేస్తుందా? ఏం కాదులే, బుక్ చేస్తున్నావు. ఒక 10 నిమిషాలు వచ్చింది. ఎక్కడ మెసేజ్ పెట్టింది? లొకేషన్ ఎక్కడ ఇది? ఇక్కడ ఉన్నారే. తనేంటి ఇక్కడ ఉంది? వాడేంటి ఎక్కడ ఉన్నాడు? అసలు వాళ్ళిద్దరు ఎందుకు ఇక్కడ? ఎక్కడ మిలవర్ వస్తున్నాడు. నేనా మామ, నీకు వచ్చిందా? అవునరా. ఏంటి అట్లా నువ్వు? నేనే రా బుక్ చేసి సిట్టింగ్ చేసాడా? కాదు, అసలు ఓటీపీ చెప్పురా. 3790 రా. ఓకేరా. ఏంటి వాడు నాకు ఇలా చెప్పాడు? అసలు కావాల్సినప్పుడు అవసరం ఏంది? అసలు ఏంటి వాడు నా మోసం చేశాడు? నా ఫ్రెండ్ ఏంటి నన్ను మోసం చేశాడు? ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. వినవే వినవే మనసా వినవే, నువ్వు వేరైతే నేనే లేనే. హృదయం ఉదయం కనదే ఇకపై, క్షణమే యుగమై పడిని మెదపై. మసకయంచు దారిలోకి ఎండలాగా చేరుమా, ఇసుక నిండు నానా నేనేం ఓడిపోలేదు నాన్న, మన ఏదో డబ్బులు లేకుండా ఉన్నాం కానీ నేను బాగా చూసుకుంటా నాన్న. నాన్న ఇప్పటికే నేను బయటికి వెళ్తుంటే మీ నాన్న కింగ్లా బతికేవాడు, రాజులా బతికేవాడు, అంటే లోపల నేను పొంగిపోయేవాడు నాన్న. కానీ మీ నాన్న ఏంట్రా ఇలా అయిపోయాడు అంటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది నాన్న. నేను కన్నా అందమైన కళ ఇంకోటి సొంతం అయిపోయింది నాన్న. నానా ఏంది నాన్న నేను చెప్పినా కానీ నువ్వేం మాట్లాడావు? నానా 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 నన్ను క్షమించు నానా. నానా అరే గోపి,
అరే నాన్న చనిపోయాడంట కదా. బ్రతుకున్నప్పుడు ఎలాగో చూడలేకపోయారు, కనీసం నాన్న ఫోటో అయినా ఉందా? అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా ఇది? ఎందుకురా అలా ఏడుస్తావు? పైకిలే. ఏమైందిరా? ఒక్క ఫుట్ అడిగాడురా. తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా, కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణే ఇంకా ఎదమాటునా, నవ్వుతూ నన్నే. నాది ఎంత నమ్మే, అది ఎలా చేసింది? అంత నమ్మే నన్ను మోసం చేసింది. అది నా ప్రాణం వాడు. మా నాన్న చెప్పినా ఎంలా నిజంగానే వాడు నా ప్రాణం తీశాడు. ఎందుకే నన్ను ఇలా చేశావు? ఎందుకే నన్ను ఇలా చేశారు? ఎందుకురా ఏడుస్తున్నావు? ఇట్రా. అన్నా అటు కాదురా, ఇటురా. అన్నా చూపిస్తే జగమెరిగాను. నన్ను క్షమించి నాన్న. నీ ప్రాణం కంటే నన్ను ఎక్కువ చూస్తున్నావు నాన్న. చూడకుండా అదే నా ప్రాణం అనుకున్నా నాన్న. నాన్న నిజం తలుచుకున్నప్పుడు లేవు నాన్న. నన్ను నాన్న నేను కూడా దిగిపోతున్నా వస్తున్నా నాన్న. నాన్న నేను వేరే కాము, నాలో నేను నువ్వే నాన్న.